బచ్చగాడు పిలిస్తే వస్తాడా అండి అసెంబ్లీకి? బచ్చగాడు పిలిస్తే వస్తాడా? కేసీఆర్ ముంగట వాడు బచ్చగాడు తెలుసా? కేసీఆర్ కి ఇలా దండం పెట్టాలండి. కేసీఆర్ కి నేను చెప్తున్నా కదా, గొప్ప మహాత్ముడు కేసీఆర్. అరే రూపాయి వెళ్ళదు కదా, కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఏం చెప్పేది ఉంటది? రైతు బంధు ఏం చేసిండు? ఎవరికి? నాకు రైతు బంధు అసలు నాకు రాలేదు రైతు బంధు. కేసీఆర్ చేసినంత గొప్ప పనులు ఎవరు చేయలేదండి. కావాలంటే మీకు కాళ్ళకి నమస్కారం పెడతాను నేను, కావాలంటే నిజంగా చెప్తున్నా. మీరు అరే ప్రతి ఒక్కటండి, కరెంటు, ఇంటింటికి నీళ్లు, రైతు బంధు అన్నీ చేసిండండి కేసీఆర్ ఏం చేయలేదు. మొన్న మీటింగ్ పెట్టాడు కదండి, మీటింగ్ పెట్టినప్పుడు మీరు చూడలేదా? వరంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు మీరు చూడలేదా? కేసీఆర్ అండి దేవుడు. కేసీఆర్ తెలుసా? గొప్ప మహాత్ముడు. కావాలంటే నాకు ఒకటి చెప్పేదంటరా, కేసీఆర్కి ఇలా దండం పెట్టాలండి. కేసీఆర్కి నేను చెప్తున్నా కదా, గొప్ప మహాత్ముడు కేసీఆర్. ఎందుకు వస్తాడు కాదండి, బచ్చగాడు పిలిస్తే వస్తాడా అండి అసెంబ్లీకి? బచ్చగాడు పిలిస్తే వస్తాడా? వాళ్ళు కేసీఆర్ ముంగట వాడు బచ్చగాడు తెలుసా? గెలిపించింది ప్రజల కోసం, వాళ్ళ ప్రజల కోసం రావాలి కదా. ఇప్పుడు ఎవరు చెప్పేదేంటరా? కేటీఆర్ ఏం మాట్లాడిన రోజు మీరు విన్నారా న్యూస్లో? రేవంత్ రెడ్డి రాజీనామా ఏమన్నాడు? రాజీనామా చేసి నువ్వు దమ్ముంటే మొగన్ అయితే గెలువురా అని చెప్పిండు తెలుసా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే ఏం బాగాలేదన్న. ఉచిత బస్సు లేడీస్కి ఇచ్చారు, జెంట్స్కి ఎందుకు ఇవ్వలేదు? జెంట్స్కి ఎందుకు ఇవ్వలేదు? జెంట్స్ ఏమని చేసిరా పనికి? ఆర్టిస్ట్ ఉద్యోగులు సమ్మె చేస్తారు. అదే సమ్మె బాట పట్టిరు, కరెక్టే. ఎందు గురించి సమ్మె బాట పట్టిరు? వాడు ఏమంటే 18 లక్షల చెప్పిండు కదా, అదే ఉంటున్నాడు. మన దగ్గర బడ్జెట్ అదే ఉందంట. అరే రూపాయి వెళ్ళదు కదా, కోట్లు సంపాదించుకుంటున్నాడు. ఏం చెప్పేది ఉంటుంది? పథకాల సంగతి ఏముందన్న? ఏం పథకాలు చేసిండు వాడు? మనకేమని చేసిండు వాడు? రుణమాఫీ ఏం చేసిండు వాడు? రుణమాఫీ ఏం చేయలే. ఫ్రీ కరెంట్ ఏం చేసిండు చెప్పు? సొంతం ఇల్లు వాళ్ళకే చేసిండు, కిరాయిల్లోకి చేసిండా ఏమన్నా? రైతు బంధు ఏం చేసిండు? ఎవరికి? నాకు రైతు బంధు అసలు నాకు రాలేదు రైతు బంధు. నాకు రైతు బంధే రాలేదు. కేసీఆర్ మంచి పరిపాలన చేసిందంటే కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, చేయలేదు లేదు కానీ, కాకపోతే ప్రజలకు మంచి చేసిండు. కేసీఆర్ ప్రజలకు మంచి చేసిండు. అప్పు చేసిండొచ్చు, చేయలేదని లేదు, కాకపోతే కేసీఆర్ ప్రజలకు మంచి చేసిండు. కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా బాగుపడుతుంది తెలంగాణ, మంచిగా ఉంటుంది తెలంగాణ. కానీ కాకపోతే రేవంత్ రెడ్డి ఉండాలన్నంతసేపు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి ఉండడు. మ్యాక్సిమం వచ్చేది మళ్ళీ తర్వాత కేసీఆర్ పరిపాలన ఉంటుంది. కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఎట్లుండే అంటే మంచిగా ఉండే.